of righteousness. నీకు నాకు నీతి అనే బహుమానం ఇవ్వబడింది. Right, so that you can inherit what is promised. తద్వారా దేవుని యొక్క వాగ్దానం ఏంటో దాన్ని నీవు స్వతంత్రించుకోగలిగావు. We'll have to finish this next time. ఈసారి మనం దీనిని పూర్తి చేయాలి. We still have quite a bit of Romans 3 left, so we need to come back and finish that. ఓకే, రోమపత్రిక 3 అధ్యాయం మిగిలి ఉన్నది. దాన్ని మరలా మనం వచ్చి ఈసారి దాన్ని పూర్తి చేయాలి. We need to explain the connection with inheritance and other things. ఓకే, స్వాస్థ్యమునకు ఆ స్వతంత్రానికి వీటి మధ్య ఉన్న సంబంధాన్ని మీకు వివరించాలి. మనందరం దాని గురించి చర్చించాలి. But just keep in mind righteousness, forgiveness, right? Forgiveness, righteousness, life, inheritance. Those are all connected in the Bible. ఓకే, క్షమాపణ, అలాగనే దేవుని నీతి అనగా నీతి అనే బహుమానము, స్వతంత్రము, అలాగే స్వాస్థ్యము, ఇవన్నీ కూడా ఏం చేయబడి అంటే ఒకదానికొకటి సంబంధం చేయబడ్డాయి, కనెక్ట్ చేయబడ్డాయి. So you go home and read Romans 4 and you'll see that connection. మీరు ఇంటికి వెళ్ళి 4వ అధ్యాయం రోమపత్రిక చదవండి. దీనిలో ఉన్న కనెక్షన్ ఏంటో మీకు అర్థమవుతుంది. Okay, may the Lord bless and keep you. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి క్షేమంగా ఉంచును గాక. Amen. Lord willing, దేవుని చిత్తమైతే మరొకసారి కలుసుకుందామని సార్ చెప్పారు. దేవుడు అట్టి మహాకృప, అట్టి మంచి ఆరోగ్యము, మంచి ప్రయాణాలు దేవుడు వారికి అనుగ్రహించును గాక. థ్యాంక్ యూ సార్, అందరికీ వందనాలండి. Thank you, Pastor Ray, for the wonderful lesson. Once again, నవనీత్ గారు కూడా చక్కగా మంచి ట్రాన్స్లేట్ మనకు చేయడానికి సుధీర్ గారు వారికి కూడా చెప్పకూడదు. వెరీ గుడ్. ముగింపు దర్శనంకి వచ్చాము. మరి ఇప్పటికి ఇది 4వసారి పాస్టర్ రే గారు మన మధ్యకి రావడం. వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళ లెసన్ రాసుకున్నటువంటి వాళ్ళు చెప్తున్నారు, రే గారు ఎప్పుడు వచ్చినా సరే మాకు తెలియజేయండి అని చెప్తా ఉన్నారు. ఒక సీనియర్ దైవ సేవకులు ఉన్నారు ఇద్దరు ఇక్కడ, వారు ఫీడ్బ్యాక్ వాళ్ళ మీద లెసన్ గురించి చెప్తారు. ఒకసారి జోసెఫ్ గారు రే గారు చెప్పినటువంటి లెసన్ మీకు మన సేవకులకు ఎలా ఏమర్థం చేసుకున్నారో 2 మాటలు చెప్పండి. విస్తరించి రే గారు చెప్పినంతే చెప్పాలి. దేవునికి స్తోత్రం, అందరికీ వందనాలు. మరి రోమపత్రికలో ఉన్న అనేకమైన విషయాలు మనకి తెలియనివి చాలా వివరించారు. దాన్ని వేరే కోణంలో మనం చదివి మనం చెప్పే కోణంలో కాకుండా దానిలో ఉన్నటువంటి లోతుపాట్లు అవన్నీ మన పాపం ఎలా ఉంటుంది, పాపం ఎలా వచ్చింది, ఆ పాపానికి పరిహారం ఏంటి, ఈ విషయాలన్నీ చక్కగా మనకు వివరించారు. మనం అంటే పాపం అని చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం, కానీ పాపానికి వచ్చే ఫలితాలు కూడా చెప్పారు. ఈ విషయాల్లో మరి గారు వే గారు వండర్ఫుల్ మెసేజ్ సార్. థ్యాంక్ యూ. బంగా ఈశ్వరం గారు వచ్చి వారి యొక్క పిలిచినప్పుడు వచ్చి బాగుంటుంది. అందరికి అవకాశం లేదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి మరి 4 సువార్తలు అని చెప్తున్నాము. రోమపత్రిక 5వ సువార్త. హల్లెలూయా, హల్లెలూయా. 5వ సువార్త. రోమపత్రిక బైబిల్ అంతా వేరు, రోమపత్రిక వేరు. మరి పాపల గురించి, నీతిని గురించి చాలా స్పష్టంగా మరి గారు తెలియజేశారు. మన సంఘాలకు ఎంతో ఉపయోగకరం. ఎందుకంటే మన సంఘాల్లో మరి బోధించడానికి నీతిమంతులు విశ్వాసమూలంగా జీవించిన నీతిమంతులు లేరని చెప్పి బైబిల్లో రాయబడింది. అయితే మరి యేసుక్రీస్తు రక్తం వల్ల నీతిమంతులుగా మనం తీర్చబడ్డాము అనేటువంటి సత్యాన్ని మరి చాలా విపులంగా స్పష్టంగా తెలియజేసిన అయ్య గారికి మరి చప్పట్లు వల్ల అందరం కలిసి ఒక అనౌన్స్మెంట్ వినండి.
ఈరోజు తారీఖు ఏంటండి? రేపు ఎల్లుండి 16వ తారీఖు ఇదే కాన్ఫరెన్స్ ఖమ్మంపాడు జరుగుతుంది కృపాలయ చర్చిలో. ఆసక్తి ఉన్న వాళ్ళందరూ రావాలని ప్రేమతో తెలియజేస్తున్నాం. టైము ఇదే టైం 9 గంటలకి రిజిస్ట్రేషన్ క్లోజ్ అవుతుంది. 4 గంటల వరకు క్లాస్ జరుగుతుంది. లంచ్ బాగా ఉంటుంది. దయచేసి మరి మరొకసారి తెలియజేస్తున్నాము. సేమ్ ఇప్పుడు అయ్యగారు చెప్పిన పద్నాలుగు లేచి అటు తిరిగి రాబోతుంది. ముందు మరి ప్రాముఖ్యం చెప్పేది అది. ఇప్పుడు లక్షల కిలోమీటర్ల నుంచి కొన్ని లక్షలు పెట్టి మనందరికీ సువార్త చెప్పడానికి మంచి వర్తమానం అందించడానికి వస్తున్నారు. ఒకరు లేచి తిరుగుతుంటే 10 మంది ఆయన వెళ్ళి తిరిగి చూస్తున్నారు. కనుక దయచేసి 2 చేతులు ఎత్తి మీకు వందనాలు చెప్తున్నాం. ఆయనకు బాధ కలిగించవద్దు.